నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. ఇప్పుడు మనం ఈ వీడియోలో చర్చించుకునే అంశం ఏంటంటే, ఈరోజు గౌరవ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి గౌరవ అయ్యన్న పాత్రుడు గారికి ఒక లేఖ రాయటం జరిగింది. ఈ లేఖలోని ముఖ్య సారాంశం ఏంటంటే, ఈ నిన్న జరిగిన అసెంబ్లీ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యమంత్రి మంత్రిమండలి సభ్యులు అయిన తర్వాత మాత్రమే నన్ను ప్రమాణ స్వీకారానికి పిలిచారు. అది ఒక రంగా నాకు అవమానకరం. అసెంబ్లీలో ఉన్న విపక్షంలో ఎవరికి ఎక్కువ అసెంబ్లీ సీట్లు వస్తే వాళ్ళే ప్రతిపక్ష నాయకులుగా ఉండవచ్చు. వాళ్ళకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలి. 10% సభ్యులు గెలవకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ఎక్కడా నిబంధనలో లేదు, రాజ్యాంగంలో లేదు. కాబట్టి నేను అసెంబ్లీకి రావాలంటే మీరు ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవించినట్లయితే నేను అసెంబ్లీకి వస్తాను. వచ్చి ప్రజల తరపున వాదించడానికి, ప్రజల తరపున గలం ఇప్పడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజల శ్రేయస్సు కొరకు ప్రజా సంబంధం కలిగిన విషయాలని అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంటుందనే ఒక లేఖ రాయటం జరిగింది. అదేవిధంగా స్పీకర్గా ఉన్నటువంటి మీ అయ్యన్న పాత్రుడు గారు నన్ను చాలా అవమానిస్తూ మాట్లాడి అనేక రకాల వీడియోల్లో బయటపడటం జరిగింది. నన్ను చచ్చేదాకా కొట్టాలి అని మాట్లాడినటువంటి వీడియోలు కూడా బయటపడడం జరిగింది. కాబట్టి మీరు ఈ విధంగా మీ మనస్తత్వం ఉన్నప్పుడు మీరు మాకు ఎలా గౌరవం ఇస్తారు అని ఒక లేఖ రాయటం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నిజంగా ప్రజల పట్ల అభిమానం ఉండి, రాష్ట్రం పట్ల బాధ్యత ఉండి, ఒక అసెంబ్లీ అన్నా రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వారు స్పీకర్ కావచ్చు, గవర్నర్ కావచ్చు, ఎవరైనా వాళ్ళందరి మీద మీకు గౌరవం ఉన్నట్లయితే మీరు ఈ లేఖ రాయకూడదు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు హోదా అనేది ఒక హోదా మాత్రమే, పాత్ర కాదు. అది ఒక ర్యాంకు, ఒక హోదా. అంటే ఒక రాజ్యాంగం ప్రకారం, ప్రభుత్వ ఫార్మాలిటీస్ ప్రకారం ఒక హోదా. కానీ మీరు అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించడానికి అది ఎటువంటి ఆటంకము కాదు. అదేవిధంగా ఈ ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతూ మీరు 2019లో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గురించి మీరు మాట్లాడటం జరిగింది. అప్పుడు ఎంత హేళనగా, ఎంత ఇదిగా మాట్లాడారో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మంచిది. దాదాపు అప్పుడు 23 ఎమ్మెల్యే సీట్లు ఉన్నటువంటి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి మీరు మాట్లాడుతూ, నేను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాను, మీరు ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు, 23 మంది ఎమ్మెల్యేలు గెలిచి మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. నేను తలుచుకుంటే మీకు ఆ హోదా కూడా ఉండదు. ఒక 5 మంది సభ్యులు కానీ మా వైపు తీసుకున్నట్లయితే మీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు అని మాట్లాడటం జరిగింది. అంటే 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 10% అంటే దాదాపు 18 సీట్లు. ఈ 18 సీట్లు రాని వాళ్లకు ప్రతిపక్ష హోదా ఉండదు అనే నిబంధన మీకు తెలుసు. కానీ అసెంబ్లీకి రావటం మీకు ఇష్టం లేక, ప్రజల తరపున పోరాడటం మీకు ఇష్టం లేక, ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలలో, ప్రభుత్వం చేసే పరిపాలనా విధానాలలో ఉన్న లోపాలను మీరు ఎత్తి చూపించటానికి మీకు చేతగాక అసెంబ్లీకి రావడానికి ముఖం చెల్లక ఇది సాకుగా చూపిస్తూ మీరు లెటర్ రాసినట్టు అందరికీ అర్థమవుతున్నది.
మీరు ఇంకొక విషయం తెలుసుకోవాలి, భారతదేశ రాష్ట్రానికి పార్లమెంట్ అనేది మనకు అసెంబ్లీ ఎట్లో భారతదేశానికి మొత్తం పార్లమెంట్ ఎట్లా. పార్లమెంట్లో దాదాపు 545 సీట్లు ఉన్నటువంటి పార్లమెంటులో 2014 నుంచి 2024 దాకా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఉన్నదా? పార్లమెంటుకు అటెండ్ కాకుండా ఉన్నదా? మీలాగా రాహుల్ గాంధీ గారు ఏమైనా తప్పించుకున్నారా? ఏమైనా రాహుల్ గాంధీ కంటే మీరేమైనా గొప్ప? 2014లో దాదాపు 45-47 సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్కి పార్లమెంటు నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కలేదు. పార్లమెంటు నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా రావాలంటే 55 సీట్లు ఉండాలి. ఆ 55 సీట్లు రాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అదేవిధంగా 2019లో కూడా కాంగ్రెస్ పార్టీకి 52 సీట్లు వచ్చాయి, అంటే కేవలం 3 సీట్లు తక్కువగా ఉన్నాయి. అప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. కానీ ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించింది. అంటే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ప్రతిపక్ష హోదా ఉండాల్సిన అవసరమే లేదు. ఇంతకుముందు సిపిఎం సిపిఐలో ఒక ఎమ్మెల్యే సభ్యులు ఒకరు ఉన్నప్పటికీ కూడా చాలా ఉధృతంగా ప్రతిపక్ష పాత్ర పోషించారు. వాళ్ళు మాట్లాడినంత సబ్జెక్టు, వాళ్ళు వాదించినంత విధానంగా ఎవరు కూడా ఇంతకుముందు వేరే సభ్యులతో పోల్చుకుంటే అందరికంటే మెరుగ్గా వాళ్ళే ప్రతిపక్ష పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. మీకు ప్రజల తరపున ఒక కమిట్మెంటు, ఒక విధానము, ఒక అవగాహన ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. అంటే మీరు రాజకీయాల్లోకి వచ్చింది హోదా అనుభవించడానిక, డబ్బు సంపాదించుకోవటానిక? ప్రజాస్వామ్యంలో ఉండే విలువలు అన్నీ ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి అభ్యర్థి ఓటమిని గెలుపుని సమానంగా స్వీకరించాలి. మీ పాత్ర మీరు పోషించేదానికి అధికారం ఉంటేమి లేకపోతేమి, అధికారం లేకపోయినా మీరు ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు, ప్రభుత్వాన్ని పాయింట్ టు పాయింట్ అడగొచ్చు. ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ యొక్క విధానాలు కానీ పక్కదారి పట్టకుండా మీరు ఎప్పుడూ కూడా వాళ్ళని నిలదీస్తూ ఉండొచ్చు. ఇటువంటి అవకాశం మీరు కోల్పోవటం వల్ల మీ రాజకీయ జీవితం మీదే ఒక చీకటి ప్రభావం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నట్లయితే దాదాపు, అంటే ఇది 4వసారి ముఖ్యమంత్రి, అంటే దాదాపు ఇంతకుముందు ఒక 14 సంవత్సరాలు, ఇప్పుడు మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రిగా అయ్యారు. అంటే మధ్యలో దాదాపు అదే కాలం ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు. అంటే మొట్టమొదటిసారిగా 1995లో ముఖ్యమంత్రి అయ్యారు, 99లో 2004లో ఓడిపోయారు, 2004 నుంచి 2009 దాకా, 2009 నుంచి 2014 దాకా 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు కూడా ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రతిపక్ష నాయకుడిగా దిగ్విజయంగా తమ పాత్రను పోషించారు. తరువాత 2019 నుంచి 2024 వరకు మీ ఆధ్వర్యంలో కూడా ప్రతిపక్ష హోదా పాత్ర పోషించారు. అంటే దాదాపు 15 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు తీసుకున్నట్లయితే ముఖ్యమంత్రి హోదా కంటే ప్రతిపక్ష నాయకుడి హోదా ఎక్కువగా పోషించాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా అంటే అతని పనిలో స్వభావం వేరైనా కూడా ఎప్పుడూ కూడా నిరంతరము ప్రజల మధ్య ఉంటూ, నిరంతరము వార్తల్లో ఉంటూ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు పేరుని, చంద్రబాబు నాయుడు గురించి మీరు ఎక్కువ మాట్లాడారు. అంటే అంత శక్తివంతంగా ఉన్నారు కాబట్టే మీరు ఆ విధంగా నిరంతరం చంద్రబాబు నాయుడు పేరుని తలుచుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని జనాలు మర్చిపోనివ్వకుండా చేసి, చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులను జనాలకు గుర్తు చేస్తూ, చంద్రబాబు నాయుడు మీద మీరు చేసిన ఆరోపణల్ని
ఇవి నిజాలు కాదు, నేను చెప్పినన్ని అబద్ధాలని మీరే తెలియజేస్తూ అన్ని రకాలుగా మీరే అబద్ధాలు చెప్పింది మీరే, ఇవి అబద్ధాలు కాదు నిజాలని నిరూపించింది మీరే. అంటే మీరు అబద్ధాలు చెప్పి ప్రజలకి నేను చెప్పిన అబద్ధాలను నిరూపించింది కూడా మీరే. కాబట్టి అంత గొప్ప అవకాశము, అటువంటి గొప్ప స్థానము ప్రతిపక్ష నాయకుడి పాత్ర. కాబట్టి దయచేసి మీ రాజకీయ జీవితానికి మీరు మచ్చ తెచ్చుకోకుండా, తెలుసో తెలియకో మీరు లెటర్ అయితే రాశారు, కానీ అసెంబ్లీ నిబంధనల ప్రకారం మీరు ఆ లెటర్ రాయటం తప్పు. మీరు దాంట్లో చెప్పిన విషయాలన్నీ కూడా కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి మీరు రాజకీయంగా ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ తప్పులు చేయకుండా నిరంతరం మీరు వాటిని ఎత్తి చూపిస్తూ మీరు ప్రజల పక్షాన పోరాడవలసిందిగా ప్రజల తరపున, కెన్ మీడియా తరపున మేము కోరుచున్నాము. కాబట్టి దయచేసి మీ నిర్ణయాన్ని మార్చుకోండి, మీరు అసెంబ్లీకి రావాల్సిందిగా మా అందరం మనవి. ధన్యవాదాలు. నమస్కారం.